హలో అండి, వెల్కమ్ టు సీతా సీను వ్లాగ్స్. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చి గండవరంలో శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ టెంపుల్కి వచ్చిన్నాము. ఇప్పుడు ఈ టెంపుల్ని చూపిస్తున్నాను మీకు. బయటంతా అలంకరణ చేస్తున్నారు. అక్కడ చూపించాను కదా రథము, బయటంతా ఎగ్జిబిషన్ పెట్టున్నారు పిల్లలకి. చాలా బాగుంది. పిల్లలు పెద్దలు అందరికీ కన్నుల విందుగా ఉంది. చూడండి, లోపలంతా జాగారం చేసేవాళ్ళు జాగరణ చేస్తున్నారు. ఇక్కడ చిన్న చెట్టు ఉంది. ఆ చెట్టు కాడ టైం ఏం లేకుండా ఏ టైం పడితే ఆ టైం దీపారాధన చేసి పెట్టేస్తున్నారు శివరాత్రి స్పెషల్గా. ఇక్కడ ప్రసాదాలు విక్రయిస్తున్నారు. ప్రసాదాలు విక్రయించేది ఇక్కడ చూస్తే. టెంపుల్ అయితే ఫుల్ లైటింగ్తో భలే ఉంది. మేము ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం ఇక్కడికి. ఇక్కడ లోపల వెళ్తే అమ్మవారి టెంపుల్ వస్తుంది. శివుడి దర్శనం కోసం అప్పుడే ఓపెన్ చేయరు, వేకువజామున 4 గంటలకు అని చెప్పారు. అందుకని చెప్పేసి అమ్మవారి దగ్గరికి వెళ్ళాము అమ్మవారి దర్శనం చేసుకునేకి. అమ్మవారిని చందనాలంకారం చేస్తున్నారు. చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు. అంతా చూడ చక్కని తల్లి జగన్మాత రెడీ చేసి పెట్టున్నారు. ఇక్కడ అందరూ చుట్టుపక్కల జాగరణ చేసేవాళ్ళు జాగరణ, దర్శనం చేసుకునే వాళ్ళు దర్శనం. అదండి, ఇక్కడ ఊరేగింపు కోసం రథం పెట్టున్నారు. ఈ రథం ఒక టైం అనేది ఉందంట. ఆ టైంలో ఓపెన్ చేసి మహాశివుడిని ఊరేగింపుకి తీసుకెళ్తారు అమ్మవారి సమేత. నాకైతే భలే అనిపించింది ఈ శివరాత్రి. మీకు ఎలా? ఈ రథాలు అన్నీ చూసేసిన తర్వాత దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసాక ఇక్కడ ఈ అలంకరణ అంతా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ బయటకు వచ్చేసాము. ఎగ్జిబిషను, రథము. ఈ రథమే తేరు నార్మల్గా అయితే, కానీ శివరాత్రి ఉత్సవాలు లోపల ఒక రథం పెట్టున్నారు. ఇక్కడ చూడండి, బయటంతా ప్రమిదలు, మట్టి ప్రమిదలు, కొబ్బరికాయలు అవన్నీ పెట్టున్నారు. వీటిని కొనుక్కునే దానికోసమని. చుట్టుపక్కలంతా అదండి, ఆ పక్కన కనిపిస్తుంది కదా జైంట్ వీల్. పిల్లలకి ఎగ్జిబిషన్ భలే ఉంది. పక్కనే పానీపూరి బండ్లు, మసాలా పూరి బండ్లు అంతా పెట్టున్నారు. పిల్లలైతే పండగ చేసుకుంటున్నారు. ఫుల్ రష్ ఉంది, చాలా జనాలు ఉన్నారు. పక్కకి వెళ్తే కిక్కిరిసిపోయే అంతగా ఉంది. కానీ లోపల కూడా జాగరణ కూడా అదే రకంగా జరుగుతుంది. మీరు ఎప్పుడైనా సరే శివరాత్రి రోజు జాగరణ చేస్తుంటే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.